మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న ప్రతి సహోదరునికి నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. పిల్లరా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఈ ఉదయకాలంలో మనం కలుస్తున్నాము. అందుబట్టి మన తండ్రి అయిన దేవునికి మనం స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. పిల్లరా, మనము ఈ వీడియోలో మనం రోమియోలు రాసిన పత్రిక మనం ధ్యానించుకుందాం. ఆల్రెడీ ఎవరైతే ఫాలో అవుతున్నారో మన ఛానల్ని, మీ అందరికీ తెలుసు మనం రోమపత్రిక ధ్యానించుకుంటున్నాం. మరి కొద్ది అనివార్య కారణాల వల్ల నేను ఈ మధ్యన వీడియో చేయడం జరగలేదు. కాబట్టి మళ్ళీ ఇవాళ నుంచి కూడా మనం రోమపత్రిక తిరిగి మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం అందరూ జ్ఞాపకం చేసుకుంటే, మనం రోమపత్రిక లాస్ట్ ఎపిసోడ్ మనం ఎంతవరకు నేర్చుకున్నామంటే 3వ అధ్యాయము 20 వచ్చిన వరకు మనం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. ఎవరైతే మనం ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో మీ అందరూ దయచేసి గమనించగలరు. రోమపత్రిక ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా మనం 3వ అధ్యాయం వరకు వచ్చామండి. 3వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి 20 దాకా నేర్చుకున్నాం. 21 నుంచి 24 వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 వచనాలు మనం ఇవాళ ధ్యానించే ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు, ఆ 4వ వచనాలు కూడా మనం ఇవాళ ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇంకసారి మనం 20 వచనంలో ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం వల్ల పాపం మనకు ఎటుతో తెలియబడుచున్నది, 20 వచనం ఆఖరి మాట. ఆ మాట చదివి మనం అక్కడితో ముగించాం. మొదటి అధ్యాయం మొత్తం కూడా అన్యజనుల గురించి పౌలు గారు ప్రస్తుతం రాయడం జరిగింది. వాళ్ళ యొక్క దుర్నీతి గురించి, వాళ్ళ మీద పాటు ఉగ్రత గురించి రాయడం జరిగింది. అంతేకాకుండా 2వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి కొద్ది వచనాలు కూడా యూదు గురించి రాయడం జరిగింది. ధర్మశాస్త్రం లేకుండా అన్యజనులు నశించిపోయారు, ధర్మశాస్త్రం కలిగి ఉండి వాటి క్రియలు చేయకుండా యూదులు నశించిపోయారని పౌలు గారు ప్రస్తావిస్తూ వాళ్ళిద్దరూ కూడా పాపం చేసి ఉన్నారు అని ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చి, వాళ్ళిద్దరూ కూడా దేవుడి తీర్పులో భాగమే ఉన్నారు, దేవుడి తీర్పులో ఇద్దరు నిలిచి ఉన్నారని అక్కడ పౌలు గారు చెప్పడం జరిగింది. అలా చెప్తూ మనం 20 వరకు వచ్చాం. ఇప్పుడు మనం 21 నుంచి ధ్యానించుకుంటున్నాం. మనం ఇంతకుముందు ఒకసారి నేర్చుకున్నాం, మీకు గుర్తుందో లేదో. నేను అవుట్లైన్ చెప్పినప్పుడు పిల్లరా, మొదటి అధ్యాయము 18 నుంచి 3వ అధ్యాయం 20 వరకు ఇదంతా కూడా అదొక సెక్షన్ అండి. అదంతా కూడా శిక్ష గురించి, అంటే అదొక భాగం అనుకుంటే, రోమపత్రిక మనం 4 భాగాలు విభజించుకుంటే మొదటి భాగం పూర్తయిపోయింది. మొదటి భాగం అంటే అది మొదటి అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 20 వరకు కంటిన్యూస్గా ఉంటే, దానిలో ప్రధానంగా శిక్ష విధించుట అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అదొక భాగం అయిపోయింది. ఇప్పుడు మనం 2వ భాగం అడుగు పెడుతున్నాం. 2వ భాగం అంటే ఇది 3 అధ్యాయాలతో సంబంధం లేదు, 4 భాగాలు విభజించుకున్నాం మనం రోమపత్రికని. మొదట శిక్ష విధించుట అదొక భాగం అయితే, 2వ భాగం అంటే నీతిమంతులకు తీర్చుట అదొక భాగం అయితే, 3వ భాగము పరిశుద్ధపరచుట, 4వ భాగము మహింపరచుట. ఈ 4 భాగాల్లో మనము మొదటి భాగం కంప్లీట్ అయిపోయింది. 2వ భాగం ఏదైతే ఉందో, 2వ భాగము నీతిమంతులకు తీర్చుట అనేది ఏదైతే ఉందో అది మనం ఇవాళ స్టార్ట్ చేస్తున్నామండి. ఇంచుమించు 5 అధ్యాయం వరకు ఆ మాట ఉంటుంది. నీతిమంతులుగా తీర్చబడుట అనే భాగం ఏదైతే ఉందో 3వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయము 21 వరకు ఉంటుంది. దయచేసి వింటున్న సహోదరులందరూ గమనించగలరు. కాబట్టి ఇప్పుడు మనం 21 నుంచి ధ్యానించుకుంటున్నాం. 21 నుంచి కూడా మనం నీతిమంతులకు తీర్చుట అనే అంశంలో భాగంగా మనం ఒక్కొక్కటి కూడా మనం పరిశీలించుకుంటూ వస్తాం. కాబట్టి పిల్లరా, మనం ఏం ఆలోచించాం అంత ముందు 3 అధ్యాయాలు, అంటే 3వ అధ్యాయం సగం భాగం మనం ఏం నేర్చుకున్నామంటే, అటు యూదులు కానీ ఇటు గ్రీసు దేశస్తులు అంటే అన్ని జనులను అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా పాపం కింద ఉన్నట్టు పౌలు నేరస్థాపన చేశాడు. ఎంతమంది మనం ఆలోచించినట్టు 3వ అధ్యాయము 9, 10 చదువుకుంటే అక్కడ ఆ మాట అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. యూదులేమి గ్రీసు దేశస్తులేమి 9వ వచనంలో అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నామని పౌలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పాపం చేసే వ్యక్తుల్లో భేదం లేదు, యూదుడు ఉన్నాడు, దాంట్లో అన్యజనుడు ఉన్నాడు అని చెప్తూ నీతిమంతుడు ఒక్కడు లేటైనా ఆఖరికి ఫైనల్గా తేల్చడం జరిగింది 11వ వచనంలో. కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్పిన తర్వాత ఇట్లా ఉండగానే ఇప్పుడు 21 స్టార్ట్ అవుతుందండి.
ఇట్లుండగా మనం చదువుకుంటాం 21 నుంచి. అంటే అయితే ఇప్పుడు ఏమవుతుందో, ఏం జరగబోతుందో అని పౌలు గారు తన కంటిన్యూషన్ భాగంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువగా మనం మనం చదువుకున్నప్పుడు ఈ 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మన ప్రధానంగా ఒక పదం కనబడుతుందండి. ఏంటి ఆ పదం అంటే నీతి అనే పదం కనబడుతుందండి. నీతి అనే పదం చుట్టూ ప్రధానంగా ఈ 6-7 వచనాలు 21 నుంచి 27 వచనాల వరకు 6-7 వచనాలు ఏవైతే ఉన్నాయో అది ప్రధానంగా నీతి అనే అంశం గురించి ఎక్కువ చెప్పబడుతుంది. కాబట్టి మనం ఆ నీతి అంటే ఏంటో మనం పరిపూర్ణంగా ఆలోచిద్దాం. ఇంతకుముందు కూడా మన ఛానల్లో దేవుని నీతి అనే అంశం చెప్పడం జరిగింది. వర్షిప్లో భాగంగా చెప్పడం జరిగింది, కంటిన్యూషన్ భాగంగా చెప్పడం జరిగింది. మీరు వీలైతే ఆ మాట కూడా మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. దేవుని నీతి అనే అంశము చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, మనందరూ నేర్చుకోవలసింది. కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఆ దేవుని నీతి అనే అంశం కూడా మీరు ఒకసారి చూడాలని నాకు కోరిక ఉంది. కాబట్టి ప్రియులారా, నీతి అనేది ప్రకటించబడింది. నీతి మొదటి అధ్యాయం 16-17లో మొదటగా దేవుని నీతి అనే పదాన్ని పౌలు గారు మొట్టమొదటిగా అక్కడ పరిచయం చేశాడండి మనకి. దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే దేవునితో సరైన సంబంధాన్ని మానవజాతి మొత్తం అనుభవించేలా సామర్థ్యం కలిగించే దేవుని కృపగల ఏర్పాటట దేవుని నీతి అంటే. పిల్లలు అర్థమవుతుందా? 3:21లో కూడా ఇక్కడ కూడా ఇదే మాట చదువుకుంటే 3:21లో ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నదని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. దేవుని నీతి బయలుపరచుంది అని చెప్పడం జరిగింది. ఇంకేమంటాడు, ఇంకా దానికి ధర్మశాస్త్రం, దానికంటే ఆ దేవుని నీతికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. దేవుని నీతి ఇక్కడ ఒక పదం వాడబడింది. ఏంటి పదం? ధర్మశాస్త్రం వేరుగా. ధర్మశాస్త్రం అంటే అది మోషే ధర్మశాస్త్రమే ఉందని విషయం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము మనం ఇంతకుముందు ఒక మాట ఆలోచించాం. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనిషి కూడా ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడ్డాని 20 వచనంలో మనం చదువుకోని ఇంతకుముందు. ధర్మశాస్త్రం ఒక ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడుతుందని ఉద్దేశం అని మనం 20 వచనం ఇంతకుముందు ఆలోచించాం. కాబట్టి మనకు 2 పాయింట్ మనకి ఏం అర్థం అవ్వాలంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడడానికి దేవుడు ధర్మశాస్త్రం మనకి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. రెండో పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు తీర్చబడ్డావు దేవుని దృష్టిలో. మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం అవసరం ఏముందంటే ధర్మశాస్త్రం పాపం అంటే మనం తర్వాత అధ్యాయాలు ధ్యానిస్తాం. అలాగే ధర్మశాస్త్రం పాపం ఆయన అంటే ధర్మశాస్త్రం అట్లా అనరాదని పౌలుగా చెప్తూ ధర్మశాస్త్రం ఒక గొప్పదనం కూడా చెప్పడం జరుగుతుంది. అది మనం ముందు అధ్యాయంలో మనం చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లరా, ఇక్కడ కూడా ఈ పదము దేవుని నీతి పదం రాయబడింది. ఇంతకుముందు మొదటి అధ్యాయం మనం చదువుకుంటే మొదటి అధ్యాయం ఎక్కడ ఉంది ఆ మాట? 17లో మాట ఉంటుందండి. మొదటి అధ్యాయం 17 చదువుకున్నప్పుడు ఎందుకనైనా నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతగా విశ్వాసం కలుగునట్లు దేవుడి నీతి దాని యందు బయలుపరచబడుతుందని అక్కడ మొదటి అధ్యాయము మనకి 17 అధ్యాయం వచనం రాయబడి ఉంది. కాబట్టి మొదటిగా ఇక్కడ నీతి అనే పదం మనం చర్చించుకుంటే ఆ నీతి అనే పదాన్ని దేవునికి వర్తించినప్పుడు ఆ పదానికి అర్థం ఏ విధంగా వస్తుందంటే సరైన జీవి, సంపూర్ణమైన సరైనతనం అని అర్థం వస్తుందండి. నీతి అనే పదానికి అర్థం సరైన జీవి అంటే దేవుడు నీతిమంతుడు మనకు తెలుసు. దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు. అంటే దేవుడు నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటేనండి సరి అయిన జీవి, సంపూర్ణమైన సరైనతనము. అంటే మరి దాంట్లో ఆయన దాంట్లో మరి ఇంకా భేదమేమీ లేదు, ఆయన సంపూర్ణుడు అని అర్థం నీతి అనే పదానికి అర్థం. అదే మనుషులకి ఆరోపిస్తే ఆ పదం ఎలా వాడుకోవాలంటే సరైన పదములో నిలిచున్నట్టు అని అర్థం వస్తుందండి. దేవుడికి ఆరోపిస్తే దేవుడు సంపూర్ణ శరీరతమ దేవుడికి వర్తించబడితే మనుషులకు ఆపాదించినప్పుడు ఆ పదాన్ని నీతిని ఆరోపిస్తున్న దేవునితో లేకపోతే నీతిని కలిగి ఉన్న దేవునితో సరైన పదంలో నిలిచున్నట్టు, నీతిమంతుడైన దేవునితో ఆ నీతిలో నడిచే మార్గంలో నిలిచున్నట్టు అని అర్థం వస్తుందండి.
ఇక్కడ 3:21లో దేవుని నీతి అనే ప్రయోగం ఏదైతే ఉందో అది ఎలాగ అర్థం చేసుకోవాలి? మనం 2 రకాలుగా మనం ఆలోచించుకుంటే, అది మొదటగా దేవుడి నీతి అనేది దేవుని స్వభావాన్ని సూచించేది. అదో రకంగా ఆలోచించవచ్చు. రెండో పదం ఏంటంటే అనీతిమంతులను నీతిమంతులుగా తీర్చే దేవుని ఏర్పాటుని మనం భావించవచ్చు. ఇలా జాగ్రత్త వినాలి. 21లో దేవుని నీతి అనే ప్రయోగం ఏదైతే ఉందో అది దేవుని స్వభావాన్ని సూచించవచ్చు. లేదా అంటే అనీతిమంతులను నీతిమంతులకు తీర్చే దేవుని ఏర్పాటునైనా సూచించవచ్చు. మరి ఇక్కడ పౌలు ఏ భావం తీసుకున్నట్టు అంటే, పౌలు గారు రెండో భావం తీసుకుంటే అర్థం చేసుకోవాలి. రెండో భావం ఏంటంటే అనీతిమంతులను నీతిమంతులకు తీర్చే దేవుని ఏర్పాటుని మనం విషయం అర్థం చేసుకోవచ్చు. ఎందుమని చదివినట్టు మొదటి అధ్యాయం 17వ వచనంలో సువార్త ఎందుకు దేవుని నీతి బయలుపరచబడుచున్నట్టు మొదటి అధ్యాయం 17లో మాట అంటారని. కాబట్టి ఆ వచనం బట్టి నీతి అంటే అర్థం ఏంటి? అక్కడ నీతి అంటే ఆ వచనం బట్టి నరులను సరైన పదముల్లో స్థాయిలో నిలిపే దేవుని సంకల్పాన్ని సూచించి ఉండవచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవునితో పొందబోయే ఆ సరైన స్థాయిని తెలపడానికి బదులు పౌలు ముందే చేసేటంటే, అంటే దేవునితో మనం సరైన స్థాయిలో ఉండాలని, ఏ విధంగా ఉండాలో, ఎందుకు ఉండాలో అని చెప్పే ముందు పౌలు ఏం చేసిన, మొదట మన యొక్క తప్పుడు స్థాయిని ముందంతా కూడా పౌలు బయటపెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దేవుడు మనుషులందరూ కూడా ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు అని కృప అంటే ఏమీ ఉందని ఇప్పుడు ఈ 21 నుంచి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొదటి అధ్యాయం 17 వచనంలో 3:21లో నీతి అనే పదం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఒకే భావన ఇస్తుంది. నీతి అంటే మనకి ఏమర్థం అవ్వాలంటే స్పెషల్గా ఆ పదం మీరు గుర్తుపెట్టుకోండి. 3:21లో నీతి అనే పదానికి అర్థం ఏంటంటే తన ఎదుట ప్రజలను నీతిమంతులుగా తీర్చే దేవుని విధానం అర్థం చేసుకోవాలండి. దేవుని నీతి అంటే అర్థం అంటే అది దేవుని స్వభావం సూచించేట్లు అక్కడ ఆ భావజాలం కాదు, కానీ ఆ పదానికి అర్థం ఏంటంటే సందర్భాన్ని బట్టి తన ఎదుట ప్రజలను నీతిమంతులుగా తీర్చే దేవుని విధానం అర్థం చేసుకోవాలండి. మళ్ళీ అదే సమయంలో దేవుని నీతి అనేది స్వభావంలో భాగమైన విషయం మర్చిపోకూడదు. దేవుని స్వయంగా ఆయన నీతిమంతుడు, అది మనం విస్మరించకూడదు. అయితే ఎక్కడ పెడుతున్నాను ఎక్కడ చెప్తున్న సందర్భం అనేది వేరొక విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళ ఇక్కడ మనం నీతి గల దేవుడు అనీతిమంతులకు నీతిని ప్రసాదించే మార్గం అంతా మనం ఆలోచించాం. ఇంకా ఇక్కడ పదం ఏం రాయబడిందంటే 21లో ఇట్లు ఉండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరుచుందని చెప్పడం జరుగుతుంది. బయలుపరుచుందంటే అర్థం ఏంటంటే దృశ్యముగా చెయ్యు లేదా స్పష్టంగా ఉంచు అని అర్థం వస్తుందట. అంటే ఇక్కడ మనం ఏమీ అర్థం చేసుకోవాలంటే పిల్లరా, గత కాలంలోని అనీతిమంతులు ప్రతి తరంలో ప్రతి కాలంలో ఉన్నారు. మరి పూర్వం వాళ్ళని ఎలాగ నీతిమంతులుగా ఎంచాడో మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పుడు మనకు స్పష్టంగా దేవుడు రాసి మనకి ఇచ్చాడు. ఏ విధంగా అంటే పూర్వం ఉన్న నీతిమంతులుగా చేయబడ్డావు, వాళ్ళు ఎలా నీతిమంతులు చేయబడ్డారో అది మనం స్పష్టంగా అది మనకు తెలియదు. ఉదాహరణకి మనం పాత నిబంధన కాలం చదువుకున్నప్పుడు పాత నిబంధన కాలంలో మనం కొంత భక్తులు నీతిపరుడు అని కొన్ని మాటలు రాయించడం జరిగింది. ఉదాహరణకు నోవహు నీతిపరుడు పదం ఉంటుంది. నోవహు అంటే నీతిమంతుడు అని గ్రంథం రాయించబడింది. మరి ఏ విధంగా నీతిమంతుడు అయ్యాడు అంటే మనకి స్పష్టంగా తెలియదంటే అంటే నీతిమంతుడు అర్థం ఏంటంటే మొదటగా వాళ్ళకి ఎవరైతే పాపాలు క్షమించబడతాయో వాడిని దేవుడు నీతిమంతుగా ప్రకటిస్తాడు. మరి వాళ్ళు నీతిమంతులు ఎలా ప్రకటించబడ్డారు అనేది మనకు స్పష్టంగా తెలియదు. ఎందుకంటే మనం ఇప్పుడు రోమతో చదువుకున్నప్పుడు అప్పుడున్న నీతి కాకుండా వేరే నీతి ఒకటి ఉంది, ధర్మశాస్త్రం వేరుగా. అంటే మరి ఈ నీతి అది ఎలాంటిదో మనం ముందు చదువుకుంటాం. ఇంకా అది క్రీస్తుని బట్టి కలుగుతుంది అనే మాట ఉంటుంది. మరి పూర్వకాలంలో యేసు ప్రభువు లేరు కదా, మరి ఆయన లేకపోతే దేవుడు వాళ్ళ నీతిని ఎలా ప్రకటించాడు అనేది మనం తర్వాత మరి కొంచెం వచనాల్లో మనకి సపోర్ట్ ఇస్తే తర్వాత ఆలోచిస్తాం మాట మనం. కాబట్టి ధర్మశాస్త్రం వేరుగా అర్థం ఏంటంటే నరులను నీతిమంతులుగా తీర్చే దైవిక ఆలోచన తర్వాత అంటే అది ఆ సంకల్పం ఏదైతే ఉందో నీతిమంతులుగా
మనుషులను తీర్చే ఆ సంకల్పం, నీతిమంతులు తీర్చే విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు జరిగింది కాదు, అది ఎప్పుడో సంకల్పించబడింది దేవుని దృష్టిలో. అంతేకాకుండా అసలు దేవుని ఆలోచనలో ప్రధానంగా ఉంది దేవుని నీతి, దానికే సంబంధించి ఉంది. ధర్మశాస్త్రంలో కూడా నీతి ప్రకటించబడుతుంది. కానీ ఆ ధర్మశాస్త్రం అది జస్ట్ అది ఒక ప్రామాణికం, అది పూర్తిగా ప్రామాణికం కాదు. అంతకంటే శ్రేష్టమైన మరొకటి ఉంది, నీతిమంతులు తీర్చబడే విధానం అని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. దీనికి ఈ నీతికి ఏదైతే ఉందో ఆ నీతిని ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారని చెప్పడం జరుగుతుంది. ఈ నీతి ఎలాగంటే విశ్వాసం ద్వారా కలుగు నీతిని తర్వాత మనం చదువుకుంటాం. 22వ వచనంలో విశ్వాసం మూలము కలుగు నీతిని పదం అక్కడ ఉంటుందండి. ధర్మశాస్త్రము ప్రవక్తలు అంటే అర్థం ఏంటి, ధృవీకరించారంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మనం వాస్తవానికి కొన్ని మాట మనం చదువుకున్నప్పుడు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఆ రెండో ఒకే పర్యాయపదంగా వాడబడ్డాయి. ధర్మశాస్త్రం అంటే పూర్వం పాత నిబంధన అర్థం చేసుకోవాలండి. ధర్మశాస్త్రం మొదట 5 పంచకాండాలు ధర్మశాస్త్రం పిలవబడితే, ప్రవక్తల గ్రంథాలు అర్థం చేసుకోవాలండి. కాబట్టి 22వ వచనాల్లో మనకు సంపూర్ణంగా రాయబడింది. అక్కడ 22వ వచనంలో ఏముంటుందంటే, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలం ఉంది. అది అంటే దేవుని నీతి. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలం ఉంది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతియే ఉందని అక్కడ పౌలు గారు అది దేవుని నీతి అంటే ఏంటో ఎలాగ వస్తుందో అక్కడ సంపూర్ణంగా సంక్షిప్తంగా వివరించడం జరిగింది. అక్కడ మనం ఆలోచించుకుంటే మళ్ళీ ఒకసారి ఆ మాట ఆలోచిద్దాం. 22 ఏముందంటే అక్కడ యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలం ఉన్నది పదం ఉందండి. యేసుక్రీస్తునందలి విశ్వాసము, లేకపోతే యేసుక్రీస్తు యొక్క విశ్వాసము అంటే ఈ నీతి ఎలా సంపాదించుకోవాలంటే, ఆ నీతి సంపాదించుకోవాలంటే ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే విశ్వాసం ఉంచటము. విశ్వాసం అంటే నమ్మిక ఉంచటము. ఆ నమ్మక, ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే అది హృదయపూర్వకంగా వచ్చేవారికి నమ్ము వారందరికీ, నమ్మిక ఇంచుట్లో కొనసాగించే వారందరికీ అర్థం వస్తుందండి. నమ్మిక విశ్వాసము. ఆ విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో ఎవరి మీద యేసుక్రీస్తునందలి వారదే కలుగు దేవుని నీతి ఉందని అక్కడ చెప్పడం జరుగుతుందండి. అర్థం ఏంటి, ఈ విశ్వాసం సంపాదించుకున్న వారికి మొదట ఆ వ్యక్తి చేయవలసిన విషయం ఏంటంటే, మొదట నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు వారు ఆయన ఎవరు ఉన్నారో అది విశ్వసించి నమ్మాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో అది మనం నమ్మి తీరాలి. యేసుక్రీస్తు వారు మనకేమవుతాడో అది నమ్మి నోటితో ఒప్పుకుంటే అప్పుడు మనం దేవుని నీతిలో భాగమే ఉంటాం. మొదటి అధ్యాయం 17 కూడా చదువుకున్నప్పుడు, మొదటి అధ్యాయం 17లో కూడా అక్కడ మనం ఇందాక ఆలోచించినట్టు 16-17లో సువార్త కూర్చి నేను సిగ్గుపోను కాదు, ఏలయంగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలిగేటగా దేవుని శక్తి ఉందని ఒక మాట ఉంటుంది. ఏలయనగా నమ్ము ప్రతివానికి అనే పదం ఉందండి. నమ్ము ప్రతివానికి, నమ్ము అనే పదం ఉందండి. నమ్మిక, నమ్మడం అంటే అది హృదయపూర్వకంగా జరిగే ప్రక్రియ. విశ్వాసం ఉంచడం అని అర్థం వస్తుంది. సువార్తలో దేవుని నీతి భాగమే ఉంది. ఆ సువార్తలో ఏముంది? సువార్త దేని గురించి చెప్తుంది? సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమే సువార్తను మనందరికీ తెలుసు. సువార్తకి కేంద్రం అంటే యేసుక్రీస్తు వారు. సువార్తలో ప్రధాన భాగం ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉండెను, ఆయన మన కొరకు, మన పాపల కొరకు వచ్చిన ఆయన దేవునికి కృపై ఉండడం, ఇవన్నీ మనకు అర్థమైతే, ఆయన మనల్ని నిజంగా రక్షించేవాడు, ఇవన్నీ మనకు అర్థమైతే, హృదయపరంగా విశ్వసిస్తే అప్పుడు మనందరం కూడా దేవుని నీతిని మనందరం కూడా భాగమే ఉంటామనే విషయం మనకి ఇక్కడ పౌలు గారు ఇక్కడ మనకి స్పష్టం చేయడం జరుగుతుంది. 23వ వచనం చదువుకున్న పిల్లరా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని 3:23లో ఈ మాట అయితే ఉంది. సాధారణంగా
ఈ మాట చాలా ప్రాముఖ్యమైన వచనం. మనం చాలాసార్లు ఈ మాటను చదువుకుంటాం ఎక్కువసార్లు. అంటే ఒక రోమా పత్రికలో ఉన్న ప్రధానమైన వచనంలో ఇది ఒక వచనం అండి. ఏ భేదము లేదు, అందరున్న పాపం చేసి, అందరూ అంటే ఇక్కడ అందరిలో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ అందరిలో యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. మన ఇంతకుముందు ఆలోచించినట్టు మొదటి అధ్యాయంతో కూడా అన్యజనులు, రెండో అధ్యాయం యూదులు అయితే ఇంక ఇద్దరే భేదం లేదు. వీళ్ళందరూ కూడా పాపులని పౌలు గారు ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా పాపం చేశారు. పాపం చేయడం వల్ల ఏమైందంటే ప్రధానంగా పాపం చేయడం వల్ల, పాపం చేస్తేనే పాపం అవుద్దండి. అందరూ పాపం చేశారు. పాపం అనేది చూస్తే పాపం అవ్వదు, పాపం అనేది తలుచుకుంటే పాపం అవ్వదు, పాపం చేస్తేనే పాపం అవుద్ది. కాబట్టి పాపం చేసి, నేను మన వర్షిప్లో భాగంగా కూడా మనం పాపం అనే పదం గురించి ఆలోచిస్తాం. పాపం అంటే హమాటి అనే పదం నుండి వచ్చింది. టు మిస్ ఏ మార్క్, గురి తప్పడం మన ప్రాథమిక అర్థం వస్తుంది. గురి తప్పడం అంటే అర్థం ఏంటంటే దేవుడు నిర్ణయించిన లక్ష్యాలను, దేవుడు నిర్ణయించిన ఆజ్ఞలను మీరి ఆ గురి తప్పి మనం మన ఇష్టానుసారంగా జీవించడము అనే పదం నుండి వస్తుంది. పాపంలో మన యొక్క అవిధేయత కనబడుతుంది. పాపం అనేది మనం చేస్తేనే పాపం అవుద్ది. ఆ పాపానికి బాధ్యులు మనమే. ఎందుకంటే సాతాను శోధిస్తాడు. మనలో దురాశ వల్ల మనం ఆ శోధన లొంగిపోయి మనం పాపం చేస్తాం. దురాశ వల్ల పాపం కంటాం, పాపం వల్ల అది మరణం వస్తుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15, 16, 17లో ఆ మాట మనకు ఉంటుంది. కాబట్టి పాపానికి మరొక పదం ఏంటంటే అతిక్రమం అని, అక్రమం అని, దోషం అని ఆల్రెడీ మన రీసెంట్గా వర్షిప్ వీడియో చెప్పడం జరిగింది. వీలైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పదం వాడారండి. పొందలేకపోవడం అంటే అర్థం ఏంటంటే వెనుకబడుట, లేకపోతే తక్కువైపోవట, లేదా లోపం కలిగి ఉండటం అని అర్థం వస్తుందండి. ఎందుకు పొందలేకపోవటం అనేది అది వర్తమాన కాలంలో సూచిస్తుంది. గ్రీకు భాషలో చూసుకుంటే అంటే అది కొనసాగించే చర్య. అంటే ఏ వ్యక్తి అయినా సరే భూమి మీద ఒక మానవుడు పుడితే ప్రతి వ్యక్తి కూడా పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా పాపం చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు పదం వాడారు. దేవుని మహిమ అంటే ఏంటి? అన్నిటికంటే ప్రధానమైనది భయభక్తిని పుట్టించి ఆయన సమ్మకం అనేది వ్యక్తపరుస్తుంది దేవుని మహిమ అంటే అది పలు రకాలుగా వాడబడింది. సాధారణంగా భూమి మీద మనిషికి ఒక ఉద్దేశం ఏంటంటే దేవుడిని మహిమపరచబడి ఉందని అదొక భావన అర్థమవుతుంది. మరొక భావనలో దేవుని మహిమ అంటే దైవికమైన శోభ అని, లేకపోతే దేవుణ్ణి రక్షించే ప్రసన్నతని అని మరికొన్ని ఇటువంటి తెలుగు అర్థాలు మనం ఆలోచించవచ్చండి. మహిమాయుక్తమైన దేవుని ప్రమాణం ఆలోచించండి. అంటే మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని మహిమలో ఆయన సొంత మహిమ కనబడుతున్నా సరే, లేకపోతే మన కొరకు ఉద్దేశించమైన మహిమైనా సరే మనం దానికి అపాత్రులమే ఉన్నాం. అంటే దేవుని మహిమ ముందు మన పాపం బట్టి మనం ఎలా ఉన్నామంటే చాలా ఎంత దుర్మార్గంగా ఉన్నామో, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మహిమ వేరు, ఆయన యొక్క పరిశుద్ధత వేరు, ఆయన యొక్క వైభవం వేరు, ఆయన యొక్క ఔన్నత్యం వేరు. ఆయన ముందు మనందరం కూడా చాలా ఎంత దిగజారిన స్థితిలో ఉన్నామో మనం అలా ఆలోచించాలి. కాబట్టి మొదట పాపం చేసి ఏమవుతున్నామంటే ఈ అందరిలో మనందరం ఉన్నాం. పురుషుడు, స్త్రీ, బాలుడు, బాలిక, శిశువులతో పెంచి అందరూ కూడా లిస్టులోకి వస్తారు. శిశువులకి ఎందుకు రావాలంటే వాళ్ళకి మంచి చెడ్డ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఈ కోవలో మనం వాటిలో పెట్టకూడదు. కాబట్టి మనందరం కూడా ఏమవుతుందంటే మహిమను పొందలేకపోతున్నాం. అంటే మనందరూ కూడా దేవుని మహిమ అయితే ఆ గురి తప్పిపోయాం. ఏ విధంగా అంటే పాపం చేయడం వలన. ఈ మాట చెప్తే తర్వాత పౌలు ఇంకా ఉంటాడో ఆలోచిద్దాం. ఆఖరి మాట చదివి మనం ముగించేద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులన్నీ తీర్చబడుచున్నారని 24లో స్పష్టంగా చేశారండి. కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు అవుతారని
అని పౌలు గారు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఏమన్నారంటే, నమ్మువారు కాబట్టి నమ్మువారు ఎవరైతే యేసుక్రీస్తు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, ఆయన కృప చేత, ఇక్కడ ఆయన అంటే దేవుడు, ముందు వచ్చిన దేవుడు అని పదం వాడడం తండ్రిని అర్థం చేసుకోవాలి. తండ్రి కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, విమోచనం అంటే విడిపించబడుట. మనం ఏదైనా బందీగా ఉన్నప్పుడు క్రైద నుంచి విడిపించబడుట అని అర్థంలో వస్తుందండి. విమోచన ద్వారా క్రీస్తు యేసునందలి విమోచనము. ఆ విమోచనం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తునందలి, అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, యేసుక్రీస్తునందు, ఆయన ద్వారా మాత్రమే మనకి విమోచనం అని రాయబడింది. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా మాటలు ఉంటాయి. ఒక వచనం కూడా మనం చాలా వర్ణించుకోవచ్చు. చాలా అద్భుతమైన గొప్పదైన వచనం కృప. కాబట్టి నమ్మువారు ఆయన కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్హత లేకుండా మనకి వచ్చే దయ, అంటే అనర్హమైన అనుగ్రహం అని అర్థం చేసుకోవచ్చు. అది మనం సంపాదించినది, కానీ మనకి దానికి అంత యోగ్యత లేకపోయినా సరే ఉచితంగా మనకి అనుగ్రహించే భాగ్యం అర్థం చేసుకోవచ్చు కృప అంటే. కాబట్టి ఈ దేవుని యొక్క కృప వల్ల ఉచితముగా అని పదం ఉందని. ఉచితముగా అంటే నీతిమంతులు తీర్చబడటం అంత ఉచితమే. అది వెలపెట్టి మనం కొనుక్కునేది కాదు, లేకపోతే మనకున్న తలాంతులతో దాన్ని సంపాదించేది కాదు, కానీ అది ఉచితము. నీతిమంతులకు తీర్చబడ్డం అనేది అది ఉచితమే ఉంది. నిజంగా మనందరూ ఎంత ధన్యులమో అదృష్టవంతులమో అంటే, నిజంగా దేవుడు ఆ నీతిమంతులు ఇచ్చే ఆ బాధ్యతను, నీతిని తీర్చబట్ట ఆ ప్రక్రియను ఒక వెల పెట్టుంటే ఎవరు కూడా సాధించలేరు. లేదా దానికి కొన్ని అర్హతలు పెట్టుంటే, యోగ్యతలు, అది కూడా ఏ మనిషి కూడా సాధించలేడు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది మనకి ఉచితంగా అనుగ్రహించాడండి. పాపులుగా మనం ఎప్పుడు కూడా మన రక్షణను ఎప్పుడు కూడా మనం సంపాదించుకోలేమండి. ఏదైనా సరే మనం దేవుని కృపకు మనం ఎప్పుడూ కూడా మనం లోబడి ఉండాలండి. ఎందుకంటే మనం దేవుని కృపలేందే మనం ఏది సంపాదించలేం, ఏది చేయలేమండి. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులు తీర్చబడుచున్నారు అని ఆ పదం వాడారండి. కాబట్టి ఇప్పుడు పౌలు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, క్రీస్తుకి వెలుపల, క్రీస్తుకి లోపల, క్రీస్తునందు అని అర్థం చేస్తారు. రెండు పదాలు అర్థం చేసుకుంటే, క్రీస్తుకు వెలుపల అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు నమ్మకుండా, యేసుక్రీస్తు అని విశ్వసించకుండా ఉన్న వ్యక్తులందరూ కూడా నీతిమంతులుగా ఎన్నడూ కూడా కానేరరు. క్రీస్తును నమ్మి, క్రీస్తునందు విశ్వాస మూలముగా క్రీస్తునందు ఉన్నవారికి మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుచున్నారని పౌలు గారు ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఎవరు ఏర్పాటు చేసిన విధానం అంటే, తండ్రి అయిన మహాదేవుడు ఏర్పాటు చేసిన విధానము. ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే, దేవుని సన్నిధికి ప్రవేశించాలంటే ఆ వ్యక్తి మొదటగా నీతిమంతుడు అవ్వాలి. ఆ నీతిమంతుడు ఎలాగవుతారంటే, ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క స్వకార్యాలు బట్టి అవ్వలేడు, లేకపోతే తనకున్న మంచి లక్షణాలు బట్టి అవ్వలేడు, మరి ఇంకే విధమో కాదు, కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన యందలి క్రీస్తు యేసు విమోచన ద్వారా. ఏంట విమోచనము? దేని చేత విడిపించబడ్డము, దేని చేత మనం బందీల నుంచి బయటికి రావడం అనేది ఏదైతే ఉందో మనం తర్వాత అధ్యాయంలో, తర్వాత వచనాల్లో ఇంకా సంపూర్తిగా ఆలోచిద్దాం. కాబట్టి పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, క్రీస్తు యేసునందు మాత్రమే దేవుణ్ణి నీతిని సంపాదించే అవకాశం ఉంది. క్రీస్తు యేసునందు మాత్రమే ప్రతి వ్యక్తి కూడా నీతిమంతులు తీర్చబడాలి. అంతే తప్ప మరొక మార్గం లేదని అక్కడ పౌలు గారు ఖాయం చేయడం జరిగింది. మరి ఎంత చెప్పినట్టు, ఇంత ముందు అధ్యాయులు చెప్పినట్టు, అటు యూదులు కానీ అన్యజనులు కానీ ఇప్పుడు ఎవరి యొద్దకు రావాలి? క్రీస్తు యొద్దకు రావాలి.
ధర్మశాస్త్రం యూదులేమో మాకు ధర్మశాస్త్రం ఉంది కదా, ఈ క్రియలు బట్టి మేము తీర్పు తీర్చబడతామంటే నీతిమంతులుగా తీర్చబడరు. దేవుడే చెప్పాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల ఏ విధంగా నీతిమంతులు తీర్చబడ్డావు. ధర్మశాస్త్రం అంటే ఏంటో, పాపం అంటే ఏంటో తెలియబడ్డానికి ధర్మశాస్త్రం తప్ప దానివల్ల నీతిమంతులు తీర్చబడ్డానికి దేవుని యొక్క ఉద్దేశమే, సంకల్పమే లేదు. మరి దేవుని యొక్క సంకల్పం ఏమి ఉందంటే ప్రతి వాడు కూడా ప్రభువుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, ఆయన రక్తం చేత కడగబడాలి. ఆ వ్యక్తి మాత్రం దేవుని దృష్టిలో నీతిమంతులు తీర్చబడుతున్నారని ఇంకా అక్కడ పౌలు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా, ఆ ప్రాసెస్ ఎలాంటిదో, ఏ విధంగా నీతిని తీర్చబడతామో ఇంకా మరింత విపులంగా మనం తర్వాత అధ్యాయంలో మనం చదువుకుంటాం. తర్వాత అధ్యాయం మనం పూర్తిగా చదువుకున్నాం. ఇక్కడ పిల్లలు మనం ఎంతవరకు ఏం నేర్చుకున్నామంటే పిల్లరా, రోమపత్రిక 3:21 నుంచి 24 4 వచనాలు ధ్యానించాం. ఆ 4 వచనాలు ఏముందంటే ప్రధానంగా దేవుని నీతి గురించి మరొకసారి పౌలు గారు ప్రస్తావిస్తూ, ఆ దేవుని నీతి ఎక్కడ ఉందంటే ఏ విధంగా వ్యక్తి దేవుని నీతిని చేరుకోగలమంటే యేసుక్రీస్తు వారి మీద మనం ఉంచిన నమ్మక ద్వారానే మనం దేవుని నీతిని చేరుకుంటామని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ దేవుని నీతి ఎవరికి అవసరం ఉందంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. పౌలు గారు స్టేట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు దేవుని దృష్టిలో. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు అని నమ్మటం మూలంగానే అక్కడ పౌలు గారు ఫైనల్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఈ 4 వచనాల్లో ఉన్న భావం. ప్రభు చిత్తం అయితే మనం మరొక వీడియోలో ఇంకా తర్వాత వచనాలు ఏవైతే ఉన్నాయో మనం ఇంకా పూర్తిగా ధ్యానిద్దాం. ఇంకా అద్భుతమైన సత్యాలు, అద్భుతమైన మాటలన్నీ కూడా తర్వాత వచనాల్లో ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా మీరు మిస్ అవ్వద్దు. నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. వస్తున్న ప్రతి వీడియో కూడా మీరు కూడా వినండి, గ్రహించండి, మీరు ధ్యానించండి. మరింతగా దేవుని యొక్క జ్ఞాన సంగతులు మీ హృదయంలో చూపించే ప్రయత్నం చేయండి. మరొకరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరులందరూ మరొకసారి నాకు హృదయపూర్వక వందనం తెలుసుకుంటే ఇక్కడతో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.